నమస్తే, వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయి ప్రియ. ప్రస్తుతం మనం దేశాయిపేట రోడ్ గణేష్ నగర్ లోని టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయంలోకి వచ్చాము. ఈ రోజు భోగి పండుగ సందర్భంగా ఈ ఆలయంలో గోదా కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. తర్వాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈ రోజు అసలు గోదా కళ్యాణం గురించి అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమత్యే విష్ణు చిత్తార్యే మనోనందన హేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. శ్రీరంగం గరిశైలం సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ వదిరి నారాయణం నైవిషం. శ్రీమన్నారాయణుడు అవతార పురుషుడు, దశావతారాలు వెతినేటువంటి వాడు. ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరంగనాథుడు శ్రీరంగపట్టణం తిరుచి తమిళనాడు ప్రాంతంలో తిరుచికి దగ్గరగా శ్రీరంగ పట్టణం అనేటువంటి దివ్యక్షేత్రం, ఉభయ కావేరీ మధ్యలో స్వామివారు వేంచేసి ఉన్నటువంటి యొక్క మహాక్షేత్రం. అటువంటి రంగనాథుడికి లోపల ఐక్యమైన రోజు ఈ రోజున మన గోదమ్మవారు. అంటే భోగి ధనుర్మాస వ్రతం అమ్మవారు మానవ కన్యగా అవతరించి 30 రోజులు వ్రతాన్ని ఆచరించి చివరిగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం స్వామి లోపల అమ్మ ఐక్యమైన రోజు ఈ గోదా కళ్యాణం. దేనికి కళ్యాణం? అమ్మవారు స్వయంగా రంగనాథుడిని తప్ప ఎవరిని నేను వివాహమాడను అనేటువంటి యొక్క గట్టి దృఢ సంకల్పం చేత ఈ కాత్యాయని ధనుర్మాస వ్రతం అనే దాన్ని ఆచరించింది. ఎన్ని రోజులు? మామూలుగా వ్రతం అనేటువంటిది ఎవరైనా మానవులు ఆచరించేది ఒక రోజు, ఒకసారి 2 రోజులు. ఇట్టి వ్రతాన్ని ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారు స్వామివారిని పొందేంత వరకు కూడా నిరంతరంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ అందరి చేత ఆచరింపచేస్తూ చివరగా రంగనాథుల లోపల ఐక్యమైపోయింది. అందరు చూస్తుండగా ఆ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి యొక్క దివ్యక్షేత్రం, అమ్మవారు అవతరించినటువంటి యొక్క మహామహిమాన్వితమైన క్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. అటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అమ్మవారి తండ్రి గారైనటువంటి వారు మన పెరియాళ్వారు అనేటువంటి వారు, విష్ణు చిత్తుల వారు అక్కడ ఉండేటువంటి యొక్క స్వామివారిని నిత్యము కూడా వటపత్ర సాయికి పూలమాలలు తయారు చేసి సమర్పించేటువంటి యొక్క కైంకర్యంలో భాగంగా స్వామివారికి సమర్పించేటువంటి యొక్క ఇది. ఆ రోజు సమర్పించడంలో ఒకరోజు ఒక చిన్న ఇది జరుగుతుంది. ఏమిటి? ఒక వెంట్రిక ఆ మాలలో వస్తుంది. ఆ మాలలో వెంట్రిక వచ్చినందుకు ఆ విష్ణు చిత్తుల వారు గోదమ్మ తండ్రి గారు చూసి మానవులు స్పర్శలో ఉండేటువంటి యొక్క నఖములు అంటే గోర్లు, క్లేశములు అంటే వెంట్రికలు, ఈ నఖములు క్లేశములు కలిగినటువంటి అవి కనుక స్పర్శ కలిగినటువంటి భగవంతుడికి పనికిరాదు అనేటువంటి మనకు శాస్త్రం. మనం చేసే పూజలో పూలమాలలో వెంట్రుక వచ్చింది అనుకోండి, ఆ పూలమాల వేయడానికి వీల్లేదు. ఈ గోర్లతో ముట్టుకున్నాం అనుకోండి, అది కూడా వాడడానికి వీల్లేదు. అలా వెంట్రుక వచ్చినటువంటి యొక్క మాలను అమ్మవారి తండ్రి గారు ఏం చేశారంటే, ఆయన ఏమో శ్రీమన్నారాయణుడు, మానవ కన్యనేమో కుమార్తె. ఈ కుమార్తె వేసుకొని మాలను చూసుకునే అద్దంలో, ఓహో ఎంత బాగుండేది మాల, ఇది స్వామివారికి అర్పణ చేస్తున్నారని ఆ మాలను వేసుకొని గజమాలను చూసుకొని మురిసిపోతుంది. చూసుకొని మళ్ళీ ఇలాంటి బుట్టలో పెడుతుంది. ఆ బుట్టలో పెట్టిన మాలను తీసుకోవడానికి నిరాకరిస్తాడు తండ్రి. ఆ నిరాకరణ చేత ఆ రంగనాథుడు ఆ విష్ణు చిత్తుల స్వప్నంలో కనబడి, అయ్యో ఎంత పని చేసావా, ఈ రోజున మాల రాలేదు నాకు అంటే, అయ్యా అపచారం జరిగింది, కుమార్తె మాల ధరించింది, దాంట్లో క్లేశములు వచ్చినాయి, అమ్మాయి ధరించిన మాల మీకు వేయడానికి కుదరదు కనుక నేను సమర్పించలేదని చెప్తే, అట్టి శ్రీరంగనాథుడు నా కోసమే అవతరించింది ఆవిడ, మానవ కన్యగా నా కోసం అవతరించింది, విష్ణు చిత్తుడి కుమార్తెగా గోదాదేవిగా తులసివరంలో దొరికింది, నా కోసం వచ్చి నన్నే ఆశ్రయించాలి ఉండాలని ఆయన వ్రతం ఆచరించింది కనుక అట్టి అమ్మవారు ఆచరించిన ధనుర్మాస వ్రతంలో విశేషం ఇది. 30 తప్పామి 30 రోజులు కూడా స్వామివారికి మంచి మంచి గజమాలలు సమర్పించిండ్రు. అటువంటి మాలలు సమర్పించి చివరిగా ఈ భోగినాడు అమ్మవారు శుత్తుం చదహాలే పాసన రోజున 29వ పాసనలో రంగనాథు లోపల ఐక్యమైనటువంటి ఒక రోజు. ఇది దేశాచారం. కాలక్రమేణా ఏంటంటే 29వ పాసనానికి కొన్ని ఆలయాల్లో కళ్యాణం జరుగుతుంది, 30వ పాసనలో కొన్ని ఆలయాల్లో జరుగుతుంది. ఆ తర్వాత కూడా నిరంతరంగా అక్కడక్కడ సందర్భాన్ని బట్టి కళ్యాణం జరుగుతుంది. అటువంటి రంగనాథులు లోపల అమ్మవారు కలిసిపోయినటువంటి రోజు కనుక 30 రోజులు విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరించింది కనుక చివరిగా కళ్యాణం చేసి ఇటువంటి కళ్యాణ మంగళాక్షంతులను భక్తులందరూ కూడా స్వీకరించినట్టయితే వాళ్ళందరికీ కూడా మంగళకరమైనటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది యథార్థం కనుక
మనకు జగదాచార్యులు ఎంబరమానార్ భగవద్ రామానుజాచార్య స్వామి వారి ముఖత రామానుజార్య దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతామని ఇటు రామానుజాచార్య స్వామి వారి యొక్క శాస్త్రానుగుణంగా ఇవన్నీ కార్యక్రమాలు ప్రతి ఆలయంలో కూడా జరగడం అనేటువంటిది విశేషదాయకం. ఇంటింట ఊరూరా వాడవాడ ఎలా అయితే రామనామ సంకీర్తనం జరుగుతుందో ప్రతి పల్లె ప్రాంత వాడ ఊర్లో అంతటా కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ అమ్మవారి యొక్క తిరుప్పావై గానామృతాన్ని అనుసంధానం చేసి ఆలయాలలో ఇటు కళ్యాణాల భక్తులు కలిసి కూడి ఎరిందేనట్టుగా ఆచరించినట్టయితే అంత కూడా సుభిక్షంగా ఉంటుంది. పాడి పంట పల్లె జనాలందరికీ కూడా దైవానుగ్రహంతో పాటుకు అందరూ కూడా శోభాయమానంగా ఉండి తరించేటువంటి ఒక భాగ్యం ఇట్టి ధనుర్మాస వ్రతానికి ఉన్నది అని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. శ్రీమచ్చై విష్ణు చిత్తార్యై మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీ శ్రీనివాసాయ మంగళ.